వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను సైలెంట్గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికీ కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తిక్ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నాగార్జునను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కార్తిక్ తెలిపారు. గతంలో నాగార్జున కెరీర్లో కల్ట్ క్లాసిక్స్గా నిలిచిన శివ, రక్షకుడు వంటి చిత్రాల్లో కనిపించిన పవర్ఫుల్, స్టైలిష్ అవతారంలో ఆయన మరోసారి దర్శనమివ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే కథానుసారం ఈ సినిమాలో నాగార్జున ఏకంగా 3 విభిన్నమైన గెటప్స్లో కనిపిస్తారని చెప్పడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన లుక్ అభిమానులకు పండుగలా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు ఓ స్టార్ డైరెక్టర్ను కాకుండా అనుభవం తక్కువ ఉన్న తమిళ దర్శకుడిని ఎంచుకోవడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను కూడా నాగార్జునను అడిగానని కార్తిక్ వెల్లడించారు. నాగార్జున గారితో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురు చూస్తుంటారు, మంచి కథలతో వస్తుంటారు. అలాంటిది ఈ అవకాశం నాకు ఎలా ఇచ్చారని అడిగాను. దానికి ఆయన కథ నచ్చితే చాలు, నేను గత 40 ఏళ్లుగా కొత్త దర్శకులతో పనిచేస్తున్నాను అని సింపుల్గా సమాధానం ఇచ్చారు అని కార్తిక్ వివరించారు. గతంలో కూడా నాగార్జున, మణిరత్నం, ప్రియదర్శన్ వంటి ఇతర భాషల దర్శకులతో పనిచేసి బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా 3 హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. వారిలో సీనియర్ నటి టబ్బు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా నాట్యం ఫేమ్ సుస్మితా భట్ మరో కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఈ తాజా అప్డేట్స్తో కింగ్ 100 పై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.